ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఏ ఆస్తి కోసం రాలేదు. నేను వచ్చింది కుటుంబం కోసం. నేను కోల్పోయిన ప్రేమ కోసం. నన్ను ఇంట్లోంచి పంపడానికి గాని, పైకి పంపే ఆలోచనలు గాని చేస్తే నాలో ఉన్న పోలీసుని చూస్తావు. అన్నగా చెప్తున్నాను, వాడికి అస్సలు కనికరం లేదు. నిషి, ఏంటి? నీతో మాట్లాడాలి. చెప్పు. కొంచెం పర్సనల్ నిషి. పక్కకొస్తావా? ఇక్కడ మాత్రం నువ్వు నేను తప్ప ఇంకెవరున్నారే? అంటే గోడలకు కూడా చెవులుంటాయంటారు కదా, అందుకు. రాత్రి నా మీదికి మనుషుల్ని పంపించింది నువ్వేనేమో అన్న అనుమానం వస్తేనే ఇంత దూరం వచ్చా. అదే నిజం తెలిస్తే ఏం చేస్తానో తెలుసు కదా. నువ్వు చేసే చెత్తంతా బయట పెట్టుకో. అవి ఇంటి వరకు ఇంకొకసారి వస్తే నీ నిజస్వరూపం అక్క వరకు వెళ్తుంది. సరేనా? తీసుకో. ఏంటో చెప్పు. అది నీకెలా చెప్పాలో తెలియట్లేదు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పర్సనల్ గా మాట్లాడాలి అన్నావు. ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అని నన్ను అడుగుతావేంటి? పర్లేదు, తాగు. నీలాగా నేనేం కలపలేదు. చెప్పాలనుంది కానీ చెప్పలేకపోతున్నాను నిషి. చెప్పగలిగినప్పుడే చెప్పు. నిషి, ఏంటి అది సరే యువరాజ్, నువ్వు చెప్పినట్టే చేద్దాం. దాత్రి, వెళ్దామా? పద. యువరాజ్, నువ్వేంటి అలా ఉన్నావు? అయినా వాడితో నీకు పనేంటి? జై హింద్ మేడం. జై హింద్ రమ్య. మీరు గెస్ట్ చేసినట్టుగానే ఆ హీరోయిన్ మేనేజర్ సిటీ వదిలి వెళ్లిపోవడానికి ఎయిర్పోర్ట్ కొచ్చాడు మేడం. దొరికాడా? పట్టుకున్నారా? లేదు మేడం, అక్కడున్న మన వాళ్ళ నుంచి తప్పించుకొని మళ్ళీ సిటీలోకి వచ్చేశాడు. హీరోయిన్ కి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ ని మన వాళ్ళని సెర్చ్ చేయమని చెప్పు. ఓకే మ్యామ్. అలాగే మన పాట్రోలింగ్ టీమ్ కి అతని ఫోటో ఇచ్చి సిటీ అంతా జల్లెడ వేసి వెతకమని చెప్పండి. అలాగే అతని ఫోన్ నెంబర్ ని కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేయండి. ఓకే మ్యామ్. ఎయిర్పోర్ట్ లో ఉన్న వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకోమని రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్ లో సర్చింగ్ స్టార్ట్ చేయమని చెప్పు. వాడెట్టి పరిస్థితుల్లోనూ సిటీ వదిలి వెళ్ళకూడదు. ఓకే మ్యామ్. ఒక హాఫ్ అన్ అవర్ లో నేను కేదార్ వచ్చేస్తున్నాం. కిరణ్ ని సిటీ అవుట్స్కట్స్ లో చెక్ పోస్ట్ పెట్టి అన్ని వెహికల్స్ ని చెక్ చేస్తూ ఉండమని చెప్పు. షూర్ మ్యామ్. ఏమైంది దాత్రి? మేనేజర్ సిటీ వదిలి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడు కేదార్. మనం త్వరగా వెళ్ళాలి. కేదార్, కేదార్ దోషిగా నిలబడొచ్చు కానీ వజ్రపాటి కేదార్ నిలబడకూడదు దాత్రి. బెయిల్ డేట్ అయిపోతుందని నాకు తెలుసు కేదార్. కానీ మళ్ళీ నువ్వు దోషిగా నిలబడే పరిస్థితి మాత్రం రానివ్వను. పద. ఇదిగోండి డాక్యుమెంట్స్. ఓకే, ఒకసారి చూడు.
కాచి ఆ? మీ అక్క తెలివిందనే కాని మరీ ఇంత తలతెక్కలదనుకోలేదు. మా అక్క తెలివిని తూకం వెయ్యాలని నీకెందుకు అనిపించిందో? చూడు, ఎవరైనా రూపాయి పెట్టుబడి పెట్టి 10 రూపాయలు జేబులో వేసుకోవాలని చూస్తారు. మీ అక్క తన ఆస్తిని సంపాదించుకుని ఆ వచ్చిన లాభాల్లో మనందరికీ పంచిపెడుతూ ఉంటుంది. అంతకంటే తెలివి తక్కువ పనుంటుందా? దాన్ని ప్రేమ, బాధ్యత, అభిమానం అంటారు బావా. నీకు వాటి గురించి పరిచయం లేదులే, చెప్పినా అర్థం కాదు. నువ్వు వెనకాలే ఉన్నావు బామ్మర్ది, నేను చూసుకోలేదు. చూసుకోవాలన్నయ్య. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అన్నీ చూసుకోవాలి. వెళ్ళండి. హ. బా ఛ. అంతా వినేశారు. డాక్యుమెంట్స్లో ఏ ప్రాబ్లం లేదు కౌశికి గారు. రేట్ కూడా నాకు ఓకే. డీల్ ఓకే చేద్దామంటే ఇప్పుడే పేపర్స్ మీద సైన్ చేయండి. అడ్వాన్స్ ఇస్తాను. ఓకే. ఇక్కడ సైన్ చేయండి. ఏమైనా ప్రాబ్లమా? ల్యాండ్ మీ పేరు మీద, మీ హస్బెండ్ పేరు మీద ఉంది కదా, మీరు ఒక్కరే సైన్ చేస్తే సరిపోయింది. ఏమైంది కౌశికి గారు? ఆయనతో మీకేమైనా ప్రాబ్లమా? ఆ ప్రాబ్లం ఏం లేదండి. అన్నయ్య ఇప్పుడు అవైలబుల్ గా లేరు, దాని గురించి వదినలా. అవైలబుల్లో లేరు అంటే ఇప్పుడు ఇద్దరూ కలిసి ఉండటం లేదు, విడాకులు కూడా తీసుకుందాం అనుకుంటున్నారు. ఇలాంటప్పుడు ఎలా సంతకం పెట్టమని అడగలదు? నిషి, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? నిషి ఉన్నదే చెప్పింది. ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకండి, ఎస్కేప్ అవడం కాదు. సారీ కౌశికి గారు, మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, కానీ ప్రాపర్టీ విషయంలో నేను రిస్క్ తీసుకోలేను. మీరు సురేష్ గారితో కూడా సైన్ చేయించండి. అడ్వాన్స్ కాదు, ఫుల్ పేమెంట్ ఒకేసారి ఇస్తాను. సరే, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను. ఓకే కౌశికి గారు, థ్యాంక్ యూ. డబ్బులు తీసుకో. ఛ! చేతి దాకా వచ్చింది కాచి, జస్ట్ మిస్. ఏంటదినా, అన్నయ్య అంతగా వద్దనుకొని వదిలేసి వెళ్ళిపోయాక ఇప్పుడు మళ్ళీ సంతకం కోసం ఫోన్ చేస్తారా ఏంటి? మీరు సురేష్ గారితో కూడా సైన్ చేయించండి. అడ్వాన్స్ కాదు, ఫుల్ పేమెంట్ ఒకేసారి ఇస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.